ఉంది. మరి ఈ అజ్ఞాని నది ఒడ్డున నగరం నిర్మిస్తున్నారు ఏంటని తప్పుపడుతున్నాడు. పైగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారించాలట. ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉందా? ఇలాంటి వాడు మనకు నాయకుడు కావటం, మనకు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు వ్యవహరించడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పాలి. అసలు ప్రపంచ నాగరికత నదీ తీరాల్లోనే విలసిల్లిందని ఈ అజ్ఞానికి సజ్జల్ లాంటి జర్నలిస్టులు కూడా చెప్పరనుకుంటా. లేకపోతే చెప్తే వినే తత్వం కాదు కదా. నదీ తీరాల్లోనే ప్రపంచ నాగరికత విలసిల్లింది. మహానగరాలు ఏర్పడ్డాయి. నదీ తీరంలో రాజధాని ఉండటం మూలంగా తాగునీటి సమస్య ఉండదు, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది, రవాణాకు టూరిజం డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. నదీ తీర నగరాలను స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేయడానికి మిగతా నగరాల కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. నదీ తీర నగరాలు త్వరగా డెవలప్ అవుతాయి కూడా. ఇతను ఇంకా ఏమంటాడంటే, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే బాగుండేది, స్ట్రెచ్ కలిసిపోయేది. ఈ అమరావతి విజయవాడకు 40 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరం అన్నాడండి. విజయవాడకు రాజధానికి మధ్య కృష్ణానది మాత్రమే ఉంది.